కాంగ్రెస్ ప్రభుత్వం గద్దరన్న కూతురైనటువంటి వెన్నెల గారికి ఒక మంచి ఉన్నత పదవిని కట్టబెట్టింది. అదే కల్చరల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి చైర్పర్సన్ ఇచ్చేసింది కదా! సో, ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా గాయకుడైనటువంటి గద్దర్ గారి గొంతుని మనం మిస్ అవ్వకుండా ఉన్నారు మన నల్గొండ గద్దర్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాము. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? సో, ముందు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని. నమస్తే అన్న. నమస్తే అమ్మ. సో, వెన్నెల గారికి ఒక మంచి పోస్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా! దీనిపైన మీ ఒపీనియన్, మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? వెన్నెల గారికి ఇంత గొప్ప బాధ్యతలను ఒప్పజెప్పడం ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే వెన్నెల అంటేనే గద్దరన్న రక్తంతో వారసత్వం నుంచి వచ్చినటువంటి బిడ్డ కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని వెన్నెల ఇవ్వడమే కరెక్ట్ అని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే తెలంగాణ కోసము తెలంగాణ ఉద్యమంలో పాడి ఆడి కాలు గజ్జకట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాన్ని ఒక్కసారి ఒక 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని మరొక ఉవ్వెత్తున ఎగిసిపడేటట్టు పాట పాడి ఎగిరి దునికినటువంటి గద్దరన్నకు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది కొంచెం బాధాకరమే. అయినప్పటికీ తన బిడ్డగా, తన రక్తం పంచుకుపుట్టిన బిడ్డగా ఇంత గొప్ప అవకాశాన్ని కలిగించడం నేనే కాకుండా తెలంగాణలో ఉన్న కవులు, గాయకులు మనస్ఫూర్తిగా అందరూ దీవించడానికి ఇక్కడికి వచ్చిండు. అందులో భాగంగా నేను ఒకరిని వచ్చాను. చాలా గర్వంగా ఉంది. సో, కారణాలు ఏమైనప్పటికీ కూడా కళాకారులకి తగిన గుర్తింపు అనేది రావట్లేదు అనేది మనం బయట చాలా చూస్తున్నాము, వింటున్నాము. చాలామంది కూడా వెన్నెల గారికి పోస్ట్ వచ్చేందుకు చాలా ఆనందంగా ఉన్నారు. సో, ఇక ముందు వాళ్ళకి ఎలాంటి న్యాయం అనేది జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? కళాకారులకు వెన్నెల చైర్మన్ సారథ్యంలో మంచి జరుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కొంతమంది తెలంగాణ ఉద్యమంలో తెగబడి ఎగబడి ఆడి పాడి అర్ధరాత్రి అపరాత్రి పాడిన గాయకులకు కూడా గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, ఉద్యోగాలు వాళ్ళకు రాలేదని నేను విన్నాను. నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెన్నెల పేద కళాకారులందరికీ కూడా మరొకసారి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని నేను నమ్ముతున్నాను. సో, ఇందాక చెప్పినట్టు గద్దర్ గారి వాయిస్ మిస్ అవ్వకుండా మీరు పాడడము అదంతా చాలామందికి ఆనందాన్ని ఇస్తుంది. అదే స్ఫూర్తి మీ గొంతు ద్వారా కూడా మీరు నలుగురికి ఇస్తున్నారని అనుకుంటున్నాము. సో, మెగా టీవీ వ్యూవర్స్ కోసం మీ నుంచి ఒక పాట. గద్దరన్న వాయిస్ అంటే మా సోమనకు ఉంటుంది, నాకన్నా ఎక్కువ. మా సోమన ఎవరు పాడినా వాస్తవంగా నిజం చెప్పాలంటే గద్దరన్న ప్రింట్ వాయిస్ సోమనకు మాత్రమే ఉంది, తెలంగాణలో ఎవరికి లేదు. కారం చేడు యుద్ధ వీరుల ముద్దాడి బలిసిన దొరగాళ్లను నీ పాటత వేటాడి. కారం చేడు యుద్ధ ఆడి బలిసిన దొరగాళ్లను నీ పాటత వేటాడి. ఇంద్రవెల్లి కొండల్లో దండోరై మోగి పేదల రక్తం తాగిన కొడుకుల చెండాడే. కొడుకుల చెండాడి తూపురానిలో మోదుగు వనమై పూసినవో, పచ్చని అడివమ్మ వడిల పొద్దై పొడిసినవో, తూర్పు కొండల్ల ఎర్ర జెండలు ఎత్తినవో. ఓహో ప్రజాయుద్ధ నౌక గద్దరన్న వందనం, మా బుద్ధ నౌక గద్దరన్న నీకు లాల్సలా. ప్రజా నౌక గద్దరన్న నీకు లాల్సలా, మా బుద్ధ నౌక గద్దరన్న నీకు లాల్సలా. ఇది గద్దరన్న పాటలు ఇట్లా ఉంటాయి. చనిపోయినప్పుడు గద్దరన్నకు వందనం పాదాభివందన చందనం, గద్దరన్నకు వందనం పాదాభివందన చందనం, గద్దరన్నకు వందనం పాదాభివందన చందనం, గద్దరన్నకు వందనం పాదాభివందన చందనం. బిడ్డ వెన్నెల పదవి బాధ్యత నొందినందుకు వందనం, బిడ్డ వెన్నెల పదవి బాధ్యత నొందినందుకు వందనం. శుభాకాంక్షలతో ఇదే అభివందనం చది చందనం, గద్దరన్నకు వందనం వందనం, గద్దరన్నకు వందనం పాదాభివందన చందనం, గద్దరన్నకు వందనం పాదాభివందన చందనం. జోహార్ గద్దరన్న, జోహార్. సోమన్న గారితో కూడా ఒకసారి మాట్లాడదాము. సోమన్న, వెన్నెల అక్కకి ఈ పదవి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గద్దరన్న స్వయంగా వచ్చి సారథిగా ఉండి, ఆనాడు ఉద్యమంలో గద్దరన్న సారథిగా ఉండు మమ్మల్ని అందరూ నడిపించిండు. ఈరోజు గద్దరన్న కూతురుగా వెన్నెలక్క రావడం మేమందరం సంతోషంతో ఉన్నాం. వారి సారథ్యంలో కవులు, కళాకారులు వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. వెన్నెలమ్మకు చీకటి బతుకుల్లో వెన్నెల వచ్చినట్టుగా సాంస్కృతిక సారథిలోకి ఈరోజు వెన్నెలక్క అడుగుపెట్టడం నిజంగా వెన్నెల వచ్చినట్టే. సో, మీరు ఒక సాంగ్ మెగా 9 వ్యూవర్స్ కోసం. చాలా పాటలు పాడినాం, ఏవైనా 2 లైన్స్. త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్న, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్న, ఎగిరెట్టి పోరాట జెండవు నీవు
మా బక్క పలసానోళ్ళ దండు నీవు త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్న ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్న. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నిజంగా గద్దరన్న లేరు అనే దానికి మీ పాటల నుంచి ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారు కదా, వెన్నెల గారు సాంస్కృతిక సారథికి చైర్పర్సన్ అయిన తర్వాత కేవలం వారి కుటుంబం మాత్రమే కాదు, గద్దరన్నని అభిమానించే వాళ్ళే కాదు, ప్రతి ఒక్క కళాకారులు కూడా వెన్నెల గారి ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా ఉన్నారు. సో వాళ్ళకి తగిన న్యాయం చేస్తానని చెప్పి కూడా వెన్నెల గారు ఇందాక మనతో చెప్పారు. సో ముందు ముందు కళాకారులకి వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి ఏంటి అనేది మనం ముందు చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీశైలంతో యాంకర్ ప్రతిభ.